గేమ్ స్టూడియో ద్వారా పేరెంట్స్ గానీ పిల్లలకు గానీ చెప్పాలంటే ఎట్లాంటి అడ్వైస్ ఇస్తారు సార్? పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ గుడ్ పేరెంట్స్ అండి. డోంట్ బి, ఇందాక చెప్పాను ఇంతసేపు మాట్లాడుకున్నది, డోంట్ బి ఆఫ్టర్ మార్క్స్. చూడండి మీ పిల్లడు ఓవరాల్ గా డెవలప్మెంట్ చూడండి. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఈ రోజున వాడు టాపర్ అయిపోయి రేపు సొసైటీలోకి వెళ్ళిపోయాక సర్వైవ్ కాలేక పీర్స్ తోటి ఫ్రెండ్స్ తోటి సరిగా కలవలేక ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయి ఏమైనా మాట్లాడాలంటే భయం, ఫోబియా, అన్నిటికీ భయం, ఇలా ఉంటే మాత్రం కష్టం అండి. తర్వాత మంచి క్లీన్లీనెస్ అలవాటు చేయండి పిల్లలకి. డైలీ బాతింగ్, అవసరమైతే 2 పూట్ల స్కూల్ నుంచి రాగానే ఒకసారి. తర్వాత మనకి నేర్పించండి నెయిల్ కటింగ్, హౌ టు గ్రూమ్ హెయిర్ ప్రాపర్లీ, ఇవన్నీ పర్సనల్ హైజీన్, బ్రషింగ్ రోజు ఒక 3 to 5 minutes మార్నింగ్ బ్రషింగ్ చేసేటట్టు చూడండి. అవకాశం ఉంటే ఒకవేళ స్వీట్లు అవి తినేస్తున్నాడు, నైట్ స్వీట్లు చాక్లెట్స్ తినేసి పడుకున్నాడు అనుకోండి, పడుకుంటే అవి కేరిస్ టూత్ అన్ని పుచ్చిపోతాయి. సో అలాగే తింటున్నాడు, కంట్రోల్ చేయలేకపోతున్నాడు అంటే బిఫోర్ స్లీప్ ఒక 1 minute బ్రీఫ్ బ్రషింగ్, జస్ట్ 1 minute అలా బ్రష్ చేసేసి క్యావిటీస్ అవన్నీ రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇవన్నీ నేర్పించండి పిల్లలకి. తర్వాత కొంత డివోషనల్ గా కూడా తయారు చేయండి పిల్లల్ని. మరి మెషిన్స్ లాగా, మెకానికల్, ఏ రిలీజన్ అయినా పర్లేదు, కొంత డివోషనల్, ఒక గాడ్ ఫియర్, ఒక ఫెయిత్, రెస్పెక్ట్, పెద్దలంటే రెస్పెక్ట్ ఉండేటట్టు తయారు చేయండి. పేరెంట్స్ అంటే మంచి అభిమానం, రెస్పెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మన రిలేటివ్స్ లో కూడా వాళ్ళకి ఎవరు ఏంటి, అంకుల్ ఎవరు, ఆంటీ ఎవరు, ప్రతి ఒక్కరు అంకుల్ ఆంటీ కాదు. ఏంటి మీకు పిన్ అవుతాడా, మేనమా అవుతుందా, అత్త అవుతుందా, మేనమా అవుతాడా, బాబాయ్ అవుతాడా, ఏంటి అసలు ఏ రిలేషన్, మనకి ఎంత దగ్గర, మనకి ఎంతమంది సర్కిల్ ఉన్నారు, మనం ఎంత స్ట్రాంగ్, పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇవన్నీ చెప్తే వాళ్ళని మంచిగా ఒక మంచి బ్రాటప్ లోకి తీసుకొస్తే యూ విల్ బికమ్ ఏ గుడ్ పేరెంట్.